వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ప్రెజెంట్ ఈ సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త మోసాలతో వస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళని అంటే ఎవరైతే రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నారో వృద్ధులని టార్గెట్ చేసి వాళ్ళు ఆన్లైన్ సైబర్ క్రైమ్ మోసాలు చేస్తూ ఉన్నారు. సో కొన్ని కోట్లల్లో లక్షలలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా మోసపోతూ ఉన్నారు, దీనికి సంబంధించి ఎలాంటి అవగాహన రావాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ మీరు చెప్పినట్టు సైబర్ నేరాలలో ముసలోళ్ళే కాదు, పెద్ద ఓకే. పెద్ద పదవులు ఉన్నోళ్ళు, అవును. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు, మంచి మంచి జాబులు చేసే వ్యక్తులు, తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అన్ని రకాలు సైబర్ నేరాలలో మీకు బలిగానోళ్ళు లేరు జనరల్గా చెప్పాలంటే. అవును. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ సైబర్ నేరాలకు ఉన్న బ్యూటీ ఏం చెప్పనా నీకు? జనరల్గా ఎవరు మోసపోతారు? జనరల్గా చదువు రానోళ్ళు, లోక జ్ఞానం లేని వాళ్ళు, ఓకే, మోసపోతారు. సైబర్ నేరాల గొప్పతనం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు, అవును. కరెక్టే. బాగా చదువుకున్న వాళ్ళు, ఓకే, తర్వాత సమాజంలో మంచి మంచి హోదాలు ఉన్నోళ్ళు, బాగా డబ్బు ఉన్నోళ్ళు సైబర్ నేరాల్లో మోసపోతుంటారు. నాకు ఆ సైబర్ నేరాలన్నీ అప్పుడప్పుడు చదివినప్పుడు నాకే నవ్వొస్తుంటుంది. అరే ఇంత చదువుకొని ఇంత చేసి లాస్ట్కి వాడోడో ఎక్కడో కూర్చొని పైసలు కోట్ల కోట్లు దొబ్బేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే కదా. ఆ? అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం కాదు నాకు. ఓకే, అందుకే ఈ సైబర్ నేరాలు అంటే ఏంటంటే ఈ చదువుకున్న వ్యక్తులు ఎక్కువ లాస్ అవుతున్నారు. ఉమ్. ఉమ్. వీళ్ళకి ఏది సైబర్ నేరాలకు ప్రధానమైన పెట్టుబడి ఏందో తెలుసా మీకు? ఉమ్. వాళ్ళ వీక్నెస్ తెలుసుకుంటారా? ఆశ. వీక్నెస్ వేరు, ఆశ వేరు. ఉమ్. సైబర్ నేరాలలో కరెక్ట్. ప్రధానమైన పెట్టుబడి వాళ్ళకి ఆశ. ఓకే. వాళ్ళు ఏంటంటే ఒక 1000 మందిని గాలం వేస్తారు. ఆ 1000 మందిలో ఆశతో ఉన్నాడు ఒకళ్ళు ఇద్దరు దొరికిపోతారు వాళ్ళకి. ఎక్కడో కూర్చొని గాలం వేసేస్తారు వాళ్ళు, ఎక్కడో కూర్చొని గాలం వేసేస్తారు. ఆ డబ్బు ఆశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దానికి గాలం చిక్తారు. అంతే, సింపుల్. సైబర్ నేరం బారిన పడద్దు అంటే ఆశ ఉండొద్దా? ఆశ ఉండద్దు కాదు, వాడికి ఏదైనా ఇన్స్టెంట్గా నీకు ₹1,00,00,000 వస్తాయి, లేకపోతే ఇన్స్టెంట్గా 10 లక్షలు వస్తాయి అంటే నా మద్దుగా అంతే. ఇన్స్టెంట్గా ఏది రాదు. ఎవడో ఎక్కడో కూర్చొని నువ్వు షేర్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాయి నీకు మస్తు పైసలు వస్తాయని చెప్తారు. వీడు ఫస్ట్ 10,000 వేస్తాడు. 10,000 వేయగానే 10,000 లాభం చూపిస్తాడు సాఫ్ట్వేర్లో, సాఫ్ట్వేర్లో. బా 10,000 వచ్చినా కానీ 1,00,000 ఎత్తాడు. 1,00,000కి 1,00,000 చూపిస్తుంటాయి. తర్వాత ఒక 10 లక్షలు ఎత్తాడు. తర్వాత విడ్రా చేసుకుని రావు పైసలు అవి. కరెక్ట్. అర్థమైందా? విడ్రా చేసుకుని రావు పైసలు అట్లా. లేకపోతే రపకన్నా మీకు బంగారం వచ్చింది, కస్టమ్స్లో ఆగిపోయింది, నువ్వు పైసలు ఇస్తావా, నీకు నువ్వు ఒక ₹1,00,000 ఇస్తే నీకు 10 లక్షలు ఇస్తా అంటారు. సైబర్ నేరాలకు ప్రధానమైన వనరు ఆశనే. కాబట్టి నీకు ఎవరన్నా ఆఫర్ ఇచ్చినప్పుడు, అది ఎక్కడి నుంచైనా కావచ్చు, ఏదన్నా ఆఫర్ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు మనకు పాసిబిలిటీ ఉంటుంది, దీంట్లో ఇంత సంపాదించవచ్చా అనే అవగాహన ఉండక, అబ్బా మనం 1,00,000 కడితే 10 లక్షలు వస్తాయంటే చమకన కట్టేస్తారు. అసలు వాడు ఎందుకు ఇస్తాడు 10 లక్షలు అన్న ఒక థాట్ రాదు అదే వాళ్ళకి అంటున్నా, ఎందుకు? వాడు ఎవడో తెలియదు, ఎక్కడో కూర్చుంటాడు, ఏదో ఆఫర్ ఇస్తాడు, లేకపోతే నీకు ఏదో జరిగింది అంటాడు, మీ ఇంట్లో పక్కన అదైపోయింది అంటారు, లేకపోతే డిజిటల్ అరెస్ట్ అని ఉంటుంది. ఓకే, నువ్వు ఏదో నేరం చేసినావు అనగానే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఇదే సింపుల్ లాజిక్. అవును. సైబర్ నేరాలలో ఏముంటుంది అంటే ఏంటంటే ఒక కాన్సెప్ట్ గీస్తారు. సింపుల్ లాజిక్ ఇది. ఒక కాన్సెప్ట్ గీస్తారు. ఆ కాన్సెప్ట్ని ఏం చేస్తారంటే ఎట్ ఏ టైం ఒక 1000 మందికో 2,000 మందికో పంపిస్తారు. ఆ 1000 మంది 2,000 మందిలలో ఆశ ఉన్నోడు కానీ, లేకపోతే ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఉన్నాడు కానీ వాళ్ళకు దొరుకుతారు. దొరికినప్పుడు ఏంది, ఆ భయానికి వాళ్ళు ఏం చేస్తారు, వానికి లొంగిపోతారు. ఆశ కన్నా లొంగిపోతారు, భయానికన్నా లొంగిపోతారు. రెండే జరుగుతుంది దీంట్లో. ఓకే, ఆశ అంటే ఏంది, నీకు డబ్బు ఉంది, నీకు నువ్వు 1,00,000 కడితే 10 లక్షలు ఇస్తామో, 20 లక్షలు ఇస్తామో, లేకపోతే బంగారం ఇస్తామో, డాలర్లు మీ అకౌంట్లో పడిపోతాయి అని చెప్పడం ఒక పద్ధతి. ఆశ అంటారు దాన్ని. భయం అంటే ఏంటంటే మనం ఎక్కడో ఒక నేరం చేసి ఉంటాం. ఇప్పుడు నాకు ఎదురైన సంఘటన చెప్తాను, నా జీవితం ఎదురైన సంఘటన చెప్తాను. ఒక తెలిసిన వ్యక్తి ఒక ఒక డ్రగ్స్ కేసులో డ్రగ్స్ వాడుతున్నాడు. ఓకే, ఆల్రెడీ ఒక డ్రగ్స్ కేసులో కన్జ్యూమర్ కింద ఉన్నాడు ఆల్రెడీ. ఓకే, ఆ ఉన్న వ్యక్తికి సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది. ఏమని, బాబు నీ ఆధార్ నెంబర్ ఇదేనా, నీ పాన్ కార్డ్ ఇదేనా, నీ పేరు ఇదేనా, నీ అడ్రస్ ఇదేనా అంటే అన్నీ అవును సార్ ఇవన్నీ అన్నారు. నువ్వు ఆల్రెడీ పలానా వ్యక్తి దగ్గర ఒక డ్రగ్స్ కొన్నావు, నీ పేరు ఆల్రెడీ ఒక కేసులో ఇరికి వస్తున్నాడు. నువ్వు డ్రగ్స్ కేసు ఒక దగ్గర నువ్వు డ్రగ్స్ కొన్నావు, మాకు తెలిసింది, అరెస్ట్ చేస్తానికి వస్తున్నావు అన్నాను.
ఆ భయానికి కాడ ఏం చేసి తెలుసా 5 లక్షలు కట్టేసి సార్ నన్ను అరెస్ట్ చేయక సార్ దండం పెడతారు సార్ ఉన్నాయి లేని అన్ని గీకేసి 5 లక్షలు ఆన్లైన్లో కట్టేసి అయ్యో. ఆడ గొప్పతనం ఏంటంటే ఆ కూర్చున్న వ్యక్తి పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసినట్టు ఉంది వీడియో కాల్ వల్ల వాళ్ళు అదే యూనిఫామ్ లో ఉండి కాల్ వీడియో కాల్ వల్ల చేశారంట. అవునంట. వీడియో కాల్ వల్ల అది ఆ. ఇక్కడ వీడు ఎందుకు అట్లా రొంగిపోయాడంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒక కేసు ఉన్నాడు కాబట్టి ఏడో ఆ టెన్షన్కి అమ్మో ఎన్నో ఇరుక్కుంటా నేను ఇంతకుముందు చేసినా కదా పని అని చెప్పేసి ఆ భయానికి వీడు భయపడి నిజంగానే కేసు అయిందేమో ఆల్రెడీ ఒక కేసులు ఇరికి వచ్చినా కదా మళ్ళీ ఏడవుతుంది అని చెప్పి భయానికి కూడా 5 లక్షలు కట్టేసాడు ఆ. అట్లా. కాబట్టి సైబర్ క్రైమ్స్ అనేది ఎప్పుడు కూడా మీకు ఏ రకమైన కాల్ వచ్చినా ఏ రకమైన మెయిల్ వచ్చినా మీరు ఏదైనా ఇన్స్టెంట్గా మనీ వస్తుంది పుణ్యానికి మనీ వస్తుంది మీరు కూర్చున్న దగ్గర మనీ వస్తుంది అంటే ఫస్ట్ నమ్మకండి. రెండోది మిమ్మల్ని ఎవరు భయపెట్టినా ఏ రకంగా ఫోన్ చేసి భయపెట్టినా భయపడకుండా మీరు ఎక్స్పర్ట్ని సంప్రదించండి ఏ కాల్ వచ్చినా. ఎందుకంటే సైబర్ క్రైమ్స్లో నేను చూసినన్ని నేరాలు జనరల్గా చెప్తున్నా మనలు ఫోనోగ్రఫీ చూస్తారు చాలామంది మొబైళ్ళల్లో ల్యాప్టాప్లలో రాత్రిపూట కూర్చొని చాలామంది ఫోనోగ్రఫీ చూస్తుంటారు. కొన్ని సైట్లు ఏం చేస్తాయంటే ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ని ఎక్కడి నుంచి ఫోనోగ్రఫీ చూస్తారో ఆ ఐపీ అడ్రస్ని ఆ వెబ్సైట్ ఈ ఐపీ అడ్రస్ని క్యాచ్ చేసేస్తాయి. దాని నుంచి డేటా మొత్తం తెలుసుకుంటారు. తెలుసుకుని మన ఫోన్ నెంబర్కి కాల్ చేస్తారు. నువ్వు చైల్డ్ ఫోనోగ్రఫీ చూసినావు లేకపోతే ఫోనోగ్రఫీ చూసినావు మీకు అందరికి చెప్పేస్తాము ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తున్నారు నేను అరెస్ట్ చేస్తాను అంటారు. అనగానే ఏమవుతుంది వీళ్ళు వామోని ఏమో జీవితం నాకు ఇప్పుడు ఇజ్జతంతా పోతుంది తెలిసిన భయానికి కట్టేస్తారు పైసలు. చాలా మంది అట్లా చెప్పుకోలేక చాలా మంది ఉన్నారు అట్లా. సడన్గా ఒక అమ్మాయి కాల్ చేస్తుంటుంది అమ్మాయి మంచిగా ఉంటుంది కాల్ చేస్తుంది కానీ మనం రెచ్చిపోయి ముచ్చడాడుతుంటారు అది మాట్లాడుతూ బట్టలు ఇప్పేస్తారు రికార్డ్ చేసేస్తారు కదా. దాన్ని మళ్ళీ ఏం చేస్తారు బ్లాక్మెయిల్ మళ్ళీ నీ సోషల్ మీడియాలో వేస్తా ఫేస్బుక్లో వేస్తారు అనే భయానికి ఎక్కడ ఇజ్జతి పోతుందో అనే భయానికి వీళ్ళు అడిగినంతగా కట్టేస్తుంటారు. ఎన్ని కేసులో ఇవైతే అట్లా 100 కేసులు అట్లా నీకు నువ్వు చేసే ప్రతి దొంగ పని ఎక్కడో దగ్గర రిజిస్టర్ అవుతుంది. ఆ దొంగ పని చేసుకొని వీళ్ళు ఎక్కడో దగ్గర వచ్చి మాటేసి అది చేస్తారు. ఇప్పుడు వన్స్ వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేసిరనుకో 12 hours 24 hours మళ్ళీ మనం ఏమన్నా చేయడానికి ఉంటుందా? అదే మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకు ఒక నేషనల్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని కాల్ చేస్తే ఇమీడియట్లీ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేస్తున్నారు. ఓకే. ఫ్రీజ్ చేసిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని రికవర్ చేయడం కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేస్తున్నారు. అసలు ఇలాంటి కేసులు అలా రికవరీ అవుతున్నాయండి మనీ? పోలీసు వాళ్ళు మాక్సిమం రికవరీ చేస్తారు ఎప్పుడు కూడా. కేసు కంటే ఎక్కువ ప్రధానంగా రికవరీ మీద దృష్టి పెడతారు. ఎందుకంటే కేసు రన్ చేయాలంటే చాలా కష్టం. కేసులు పెరుగుకుంటూ పోతున్నాయి. సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి దేశంలో. విపరీతంగా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్కి ఉన్న బ్యూటీ ఏంటి అంటే నువ్వు ఈ భూప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా ఎవరినైనా మోసం చేయొచ్చు. అది గొప్ప. ఈ భూప్రపంచంలో నువ్వు ఎక్కడ కూర్చొనైనా ఎవరినైనా మోసం చేయొచ్చు. నీకు సైబర్ క్రైమ్స్కి నేషనాలిటీతోని లాంగ్వేజ్తోని ట్రాన్సాక్షన్తోని దేంతో సంబంధం లేదు. నువ్వు అమెరికాలో కూర్చొని ఇండియాని మోసం చేయొచ్చు, అమెరికాలో కూర్చొని ఆస్ట్రేలియా మోసం చేయొచ్చు, అమెరికా కోసం ఆఫ్రికా మోసం చేయొచ్చు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీకు ఏ రకమైన కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న విషయాన్ని ఫస్ట్ ధృవీకరించుకోవడం అంటే ఏంటి అంటే ఇన్స్టెంట్గా మనీ వస్తానో లేకపోతే గోల్డ్ వస్తానో డాలర్స్ వస్తాయనో నువ్వు ఇంత పెట్టుబడితే ఇంత లాభాలు వస్తాయని అన్నప్పుడు దానికి మీకు తెలిసిన సంబంధిత ఎక్స్పర్ట్స్ చేత ధృవీకరించుకోండి ఫస్ట్. రెండోది మీకు ఎవరైనా భయపెట్టినా బెదిరించినా అంటే మీరు ఈ పని చేయటం వల్ల మీరు చిక్కులో పడిపోయారు అన్నప్పుడు కూడా మీరు ఇన్స్టెంట్గా ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించి అది నిజమా కాదని తెలుసుకున్న తర్వాతనే మీరు ట్రాన్సాక్షన్ చేయండి తప్ప మీరు భయపడి భయానందనకు లోన్ అయిపోయి లేకపోతే ఏదో వస్తున్న ఆశతోని మీరు కనుక వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తే మీరు సైబర్ క్రైమ్లో మీరు సైబర్ మోసానికి గురైనట్టే. అది రెండోది ఏంటంటే దీంట్లో సైబర్ క్రైమ్స్లో ఏంటంటే ఒక్కసారి పైసలు పోతే రికవరీ అనేది కష్టం కొద్దిగా. కాబట్టి ఒక్కసారి ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే అపరిచిత వ్యక్తులతోని అపరిచిత నెంబర్లతోని ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే అది మంచిదైనా చెడుదైనా ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా మీరు 1కి 2 సార్లు బాగా ఆలోచించి మీరు ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించిన తర్వాతనే చేస్తే సైబర్ క్రైమ్స్ అంటే ఆగిపోతాయి. రైట్. థ్యాంక్ యూ.